అమ్మా ఎటు పోతానువే? ఎట్లేదు బిడ్డ రాజా నా కైకిలు వస్తాడేమో అడిగత్తాను పోతాన్నా. ఎంతసేపు అవుతుంది వచ్చేసరికి? ఏ జల్దింది అత్త అట్లా ఇట్లా అత్త తొందర రా మరి, ఫోన్ చేయి వచ్చేటప్పుడు. మా చేత్త గాని ఫోన్ చేతిలో పట్టినమైందా మళ్ళా? ఏం లేదమ్మా, ఫోన్ లో గేమ్ ఆడదామని ఫోన్ పట్టుకున్నా. గేమ్ ఆడదాన్ని పట్టినావా? గిట్ట ఫోన్లు చేస్తానవా? ఎవరికి చేస్తానే? ఎవరికే? ఇంకో ఎవడు ఆడే? ఎవడాడు? రాజుగాడు తెలుసు, మరి అసలు గుర్తుకే లేడాడు. గదే మరి బిడ్డ, పిచ్చి పిచ్చి వేషాలు వేసాం అనుకో చెంప వల కొడతా. పోయిరా. రాజుకు ఫోన్ చేయాలి, మమ్మీ లేదు కదా. హలో రాజు, మా అమ్మ ఇంటికాడ లేదు, ఎటో పోయింది. తొందరరా ఇంటికి, ఏమైనా మాట్లాడేది ఉంటే ఇప్పుడే మాట్లాడదాం. నేను వరంగల్ పోతున్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తీసుకోవతుర్రు. మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. సరే రాజు, ఉంటున్నా మరి, తొందరరా. బాగా రోజులు అవుతుంది రాజుతో మాట్లాడక, ఇవాళనైనా మనసు విప్పి మాట్లాడాలి. పోరుడు ఇంకా అత్తలేడింది, ఇంతసేపు అవుతుంది ఫోన్ చేసి. మా అమ్మ వచ్చే టైం అయింది, మా అమ్మ అత్తదో ఏమో. అంత మా అమ్మ వచ్చే టైంకి అత్తడైంది వీడు. బాగా రోజులు అవుతుంది కలిసి మాట్లాడక. ఆయన తన పోరదాలు కింద అయింది ఈ పోరానికి, ఇంకా అత్తలేడు. అయ్యో మనసు పడతలేదే, ఇప్పుడు వస్తాడు ఇంకా. ఏంటో నా పోరు ఉన్నదా? పుస్తకం అలా అవుతాడు గిట్లా పోయిందా? ఉంటది. పోరే ఓ పోరే పోరే సప్పుడు ఎత్తలేదు. పుస్తకం గిట్ల ఇంటనే ఉంటది, పోయి చూస్తా. ఎన్ని రోజులు అయ్యాయి? ఇంతసేపు ఏం చేసినావు? ఇంతసేపు నేను మార్కెట్ పోయి కూరగాయలు తీసుకుని పోయి కోసి అవ్వకి అండి కూరని మనం ఇచ్చొచ్చిన. పీస పీస మాట్లాడతావు, నాకెంత భయం ఏం తెలుసా? అసలు సప్పుడు లేదు, ఏం లేదు. ఇంటికి రమ్మని చెప్పినావు, ఉన్నోలేవో నాకు భయం అవుతుంది. మీ అమ్మిటోంది మా అమ్మ కలవడానికి రమ్మని చెప్పడానికి అయింది. అవునా? ఇంట్లో వాళ్ళేరా? ఇవ్వలేరు. కానీ చెప్పేది నేను, మేము వరంగల్ పోతున్నాం. మళ్ళా వరంగల్లా? ఇప్పటికే నెలన్నర అవుతుంది, మళ్ళా వరంగల్ పోతామని అంటున్నారు. పెళ్లి సంబంధం చూస్తున్నా నీకు? ఏమో తెలియదు నాకు, అందుకే తీసుకోతురు కావచ్చు. అసలు నేను వేస్ట్ చేసిన. ఫస్ట్ మీ అమ్మకే లైన్ ఎత్తే మంచిగా ఉంటుండే. నేను ఆ లైన్ అయితే అంటలేను, ఫస్ట్ మీ అమ్మని ట్రాక్ చేసి బుట్టలు వడగొట్టి నా మీద మంచి ఫీల్ కలిగేటట్టు, అంటే మా అల్లుడు మంచోడు అంటే అట్లా చేసుకుంటూ అయిపోతుంది. అనవసరంగా నీ ఎంబడి పడ్డా. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మను ఒప్పించడం అవుతుంది. ఇన్నిసార్లు వచ్చినా కానీ, అన్నిసార్లు పెద్ద లొల్లి అయినా కానీ కూడా ఒక్కసారి అన్నా ఓకే పెళ్లి చేస్తా అన్నదా? లేదు. ఎప్పుడన్నా లొల్లి పెట్టు మళ్ళా గిరే సంతిపోటు రాకట మాట్లాడు పోకట. నాతో అయితే లేదు ఇక. సరే గాని గింత లేట్ ఎందుకు అయిందిరా పోడా? రాంగ యువతనన్నా కలిసినావా, లేకపోతే మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకోక గ్యాప్ వచ్చిందని యువతనన్నా తలిగించుకున్నావా? నాకు పని పాట లేదు ఇక. రా అని అందరిని పిలుచుకుంటా అత్తా నేను ఇక. సపడాగా వీక్తా అసలు పోగాని ఇంకెంత మంచిగా పోతే పో అన్నట్లు. పోగాని నేను వీక్తాను సప్పుడు దాకా. మరి మీ అమ్మ లోపలికి పోదాము, ఏమైనా బయట లోపలికి వద్దు, మా అమ్మ వస్తుంది, టైం అయింది. అందరు ఊరంతా మొత్తం చూపెట్టు, సినిమా వేద్దాం కాడ, అందరు చూస్తారు. అరే గిన్ని రోజులకు వచ్చినావు, అయ్యో ఎట్లుండో నువ్వు, నీకు ఎట్లుంది పారు, ఎట్లుంది నువ్వు, ఎట్లుండవు, నెలన్నర అవుతుంది నేను మాట్లాడక. అయ్యో అని ఎంత ఉండాలి, ప్రేమ లేదండి. అది ఆపు, నన్ను చూడక ఎన్ని రోజులు అయినా కూడా నువ్వు మంచిగా ఉన్నావు కదా బండకు బండ.
గవ్వే ఏమన్నా అంటే ఇట్లా ఇట్లా చూపించుకో. ఇదంతా కాదు లేచిపోదాం పైసా అప్పటిదాకా. అబ్బో నేను రాను రా, మా అమ్మాయి నొప్పిస్తేనే అత్త, లేకపోతే నేను రాను. మీ అయ్య దుబాయ్ లో ఉన్నాడు, మీ అమ్మ ఊర్లో ఉన్నది, మా అమ్మాయి నొప్పిస్తే నేను అత్త. ఒప్పుకోరు, అది కాదు పోదు కానీ అన్నాడు. అద్దు నేను రాను రా, ఇంట్లో లొల్లి అవుతుంది. ఇటు కొడితే మళ్ళా అబ్బా నేను రానురా, ఇవ్వాలన్నా ఇదే డైలాగ్, అబ్బా నేను రానురా మళ్ళరా అదిరా అదిరా అని చెప్పేసి ఈ లోపు నాకు వేరే పెళ్లి చేస్తారు మా వాళ్ళు. అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకొని అటు నువ్వు బాధపడి ఇటు నేను బాధపడి, అటు నీకు పిల్లలు ఇటు నాకు పిల్లలు. ఏదో దరిద్రం కూడా చెప్పు. నడు పోదాం. రాను నేను రాను. మరి ఎందుకు పిలిచిన నడు లోపల కన్నా పోదా నడు. అద్దు మాట్లాడదామని పిలిచిన. అరే లోపలికి వద్దంటావు, బయటికి పోవద్దంటావు, ఏంటి ఇది? మా అమ్మ వచ్చినట్టుంది, పోరా తొందర పో. వాడు పోయేదాకా లేట్ అయితే కానీ బాత్రూమ్ దాగుంటా. మీ అమ్మ ఎంత మళ్ళీ మాట్లాడచ్చు. ఏదో ఒకటి సాగుపో, తొందర పో. ఏం చేస్తాను మీకు మళ్ళీ ఫోన్ పట్టినవేంది? ఏం లేదమ్మా, గేమ్లు ఆడుతున్నా. సరే గాని ఆకలి అయితే కాలు చేతి పడుకోని అత్త పో, ఇంట్లో అన్నం పెట్టుకొని తిందాం. ఇంటికి పడుకుందా అమ్మా? ఈ బాత్రూమ్ పోయేస్తానే కాలు చేతి బాత్రూమ్ నీకు దండం పెడతామ్మా, ఇవాళ ఒక్క రోజు. ఏ నీ అబ్బా బాత్రూమ్ నాతో పోతావా? పిసా పిసా కొడుతుందేమో బిత్తిరి మొకంది. అమ్మా పోయందా, వెనుక పోయందా? నీ పిసలేసిందా? ఇంటి బాత్రూమ్ ఉందా? నీకేమన్నా బిత్తిరిదానా? అగో వెళ్తలేదంటే నువ్వు వద్దు బాడుక. ఏడికెళ్ళి వచ్చినా బాడుకొని తినాలి కానీ నువ్వు చచ్చిపోయి నీ కాడు కాల రాజుగా. ఏడికెళ్ళి వచ్చినావు ఇప్పుడు నిన్ను ఏం చెప్తున్నా సూర్య దొంగ బాడుక. ఓ నా ఇజ్జత్ మానే ఉంది, ఇతర వచ్చినావరా దొంగ బాడుక. నా పోరి ఇట్లా అదే అని సంగతి చెప్తావు. అమ్మ పోయింది కదా. రాజు తొందరరా. తొందర పోడా. ఏడికి పోయేది? మీ అమ్మతో గుర్తుపడుతుందని అట్టిగా సబ్బు రాసుకున్నా కానీ కంట్లోకి పోవట్టే. ముఖం కడుకోరా, తొందర పో తొందర. కానీ మా అమ్మ కలయడానికి ఏంది మందిని? ఎటువైంది? మందిని కలయడానికి ఏంది, నిన్ను దన్నడానికి. తొందరగా ఆని పోడా, తొందరగా ఆనిరా పో. ఏం కాదు, ఇప్పుడు మీ అమ్మ అందరికి చెప్పుకుంటూ వచ్చేదాకంటే మస్తు టైం పడుతుంది. టైం కాదు కానీ పో తొందరగా ఆని. నెలన్నర అవుతుంది మాట్లాడక మంచిగా గడగరా. కానీ తొందరగా ఆని, తొందరగా ఆని పో, తొందరగా ఆని. ఇంట్లో పోదాం కానీ ఇప్పుడు కళ్ళు మండుతున్నాయి. అయ్యో అయ్యో ఎల్లక మల్లక పుల్లకేడ వేరు బిరబిరన్న పోయేస్తలేను. అయ్యో ఓ పెద్దవా ఏం చేస్తానువే? ఏం నేర్పుతున్నా? అయ్యో గా భార్గవ్ మళ్ళీ వచ్చిండు కాదే మా ఇంటికి. అయ్యో మొన్ననే చెప్తాం కదా. ఆ దినాలు కాదా నోట్ల మన్ను వద్దొచ్చి బాత్రూమ్ లో వచ్చిండు దొంగ భార్గవ్. కాదు బిడ్డ, వాడిని పొరక కొట్టాలి, అట్లయితేనే వింటాడు రాడు. వాడిని పొరక కొడదాం. పొరక కాదు, కట్టేసి కొడదాం. కట్టేసి కొట్టాలి. అని ఎట్లా చేయాలో అట్లా చేస్తా. కట్టేసి పొరక కొడదాం. పప్పు బిరబిర ఎత్తి ఇంట్లో పెట్టిరా. గా ఎల్లక మల్లక పుల్లక చెప్పి తీసుకొని పోతా. ఓ 10-20 మందిని పట్టుకొని పోదాం. సరే బిడ్డ, నేను జల్ది వస్తా. బిర్యానీ రామా చెప్పనత్తా. చాలు తుడుచుకున్న కాడికి తొందర పో. ఎలా నత్తారు మళ్ళా? మనసు విప్పి మాట్లాడదాం అని వచ్చిన పో నువ్వుకేస్తున్నా. నువ్వు కొంచెం మాట్లాడదాం, మీ అవసరం లేట్ అవుతుంది కదా. మాటలు ఏం లేవు కానీ చూడు కళ్ళల్లో పడ్డా చూసిన కనబడుతుందా? ఏం కాదు, పడని ఇక్కడ ఇంటికైనాక చూసుకో. సామంటే జామంటావు గానీ సావని గానీ టెన్షన్ ఉన్నది. ఆగు ఊరిపినట్లు ఉప్పింది పోరి. కొట్టింది నువ్వు ఏ బట్టి. అయ్యో ఏం లేదు కానీ పో, నువ్వు పో ఫస్ట్. నాకెంత బాధ అవుతుంది. ఈ బాత్రూమ్ లో పో నువ్వు, ఇక పో నూకుతున్నా. అప్పటి వచ్చి ఇంట్లో పోదాంపా. ఈ అమ్మ దాకా మస్తు లేట్ అవుతుంది. మంచిగా మాట్లాడు అద్దు, మళ్ళీ అర్థం కానీ సినిమా పెట్టుకో, మంచిగా కొట్టి చూసిపోతుంది. ఏదద్దు సినిమా ఏదద్దు, పోను. భయపడుతున్నావా? భయం కాదా? మా అమ్మ గింతగానే కొట్టింది నన్ను, మందిని కదేయడానికి పోయింది ఆడ. కొట్టింది ఒక దెబ్బ కానీ ఇప్పుడు ఉన్నందరూ అయితే నన్ను కొడతారు. కర్ణ ఏమైందా మా మొత్తం? అయ్యో నీ ఆగం కగ్గిదాలుగా భార్గవ్ మళ్ళీ వచ్చిండు కాదు రాజుగాడు. ఏవాడు? గాడు రాజుగాడు. మానవ ఉన్న భార్గవ్ అయితే మళ్ళా తడ వచ్చి బాత్రూమ్ లో వచ్చిండు కాదు. నేను ఎవరు చెప్పుకోవాలి, నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఊళ్ళే. మా పోరు పడడం పోరేయడం మునిగిందా వాడు ఎట్లా వచ్చి వచ్చిండో ఏమో నాకు అర్థమైతలేదు ఇంత కూడా.
అక్క నువ్వు ఇంటికాడ ఏడున్నాక తమ్ముడు కైకిలత్తని పోయినా అన్న పోరి ఆడికి అన్నది అమ్మ నువ్వు పెట్టిపోతాను అంటే తమ్ముడు కైకిలత్తను అడిగేస్తాను పోయినాక అంతే వచ్చేసరికి అందులో వచ్చి ఉన్నాడు కాదు అవ్వ సరే నువ్వు పిర్రని రా. అయ్యో అక్క నేను వాళ్ళ ఇంటికి పోయేది ఉంది అర్జెంట్ పని అక్క. నీ పోకడ గత్తారని మళ్ళీ వదులుతాయి నువ్వు పని ఉన్నది అక్క గట్ల పోదావంటే మన మార్కెట్ పోలేదా సంత పోలేదా నన్ను ఇటు సైడ్ నువ్వు ఎట్లా పోతావు ఇప్పుడు నువ్వు వచ్చేదాన్ని అక్క కానీ పని ఉంది మిగతా వాళ్ళ పని తనుకోరు నేను వస్తా వెనకకి. గట్ల కాదే నీకు అర్థం అవుతలేదే 10 మంది అత్తనాన్ని బగ్గ ఇట్లా దంచి ఇడిస పెట్టచ్చే అసలు బాడకాలం ఇడిస పెట్టద్దు బిర్ర రా నేను పోతాన్నా. సరే పో అక్క. దీనికి బుద్ధే లేదు అదే రాజుగానికి ఇచ్చి చేస్తే అయ్యేపోద్ది కదా. ఎంతమంది లేరు లోకం మీద. లచ్చక్క అక్క లచ్చక్క ఏం చేస్తానవే నల్లొత్తానని నీళ్ళు పడతానక్క. నీ నల్ల సల్లంగా మళ్ళా వాడు బాడకవు రాజాడు మళ్ళా వచ్చిండు మా ఇంటికి. ఓ నీ బిడ్డ గిట్ట రమ్మన్నదే ఏమో. నా బిడ్డ రమ్మన్నదక్క నా బిడ్డ నిప్పు చుట్టుకున్నావేంది ఏ అయినా కానీ ఇప్పుడు ఏడొత్తా నేను ఊరికి పోయే పని ఉన్నదని తయారైనా. నీ ఊరు పాడగానే రేపు పొద్దుగా రా ఆ బాగా సంగతి చెప్తాందా అని చేద్దాంతా. సరే పా అన్నం పా బిర్రనా బిర్రనా రా సరే అలా పక్కన పెట్టు జల్దీ రా నిలుచుకొని వస్తా బిర్ర బిర్రరా. సరే పా వస్తానపా. పోరాడు మళ్ళీ ఎందుకు వచ్చిండో పోరెమ్మడి పడతాడు పోరానికి ఏం పని లేదు. అవుగాని గిట్ల పోతే దగ్గర గట్ట పోతే దగ్గర ఎట్లా ఒక దగ్గర ఫోన్ అయితే పో ఎప్పుడు కలుద్దాం. నేను ఫోన్ చేస్తే పోరా బాడుకోను ఇంటికి వెళ్ళి పో. ఇన్ని రోజులు మీ అమ్మనే వాడు బాడుకో రాజుగాడు ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు గిదేనా అనే ప్రేమ అంటే ఇగో పోసిపోతా. పోసిపోడు తర్వాత కానీ ఇంటికి పోయినాక ఎవరికి పోలేము. ఓ పెద్దవా ఎటు పోతానవే ఈ దుకాణంలో కోతున్న బిడ్డ పాల ప్యాకెట్ తెచ్చుకుంటానే. నీ పాల ప్యాకెట్ చల్లకుండా సాయం మళ్ళా పెట్టుకుందావు గాని ఇక రాజుగాడు వచ్చిండే మళ్ళా మా ఇంటికి. మళ్ళీ ఎప్పుడు వచ్చే? అయ్యో పెద్దవా మా బాత్రూమ్ లో ఉన్నాడే నేను పోయేసరికి నేను బాత్రూమ్ కానీ పోయినా పోయి ఇట్లా తలుపు తీసినాక అంతే అందులోనే ఉన్నాడు పెద్ద పిట్ట లెక్క టక్కన తలుపు పెట్టింది. అంత మంచిగా ఉన్నది నీ పెంపుకోము. అరే మళ్ళీ అన్నా మరి ఎవరన్నమాట నీ బిడ్డకు అంత మంచిగా పెంచడం నీ బిడ్డను. నా బిడ్డ నాకు పెద్దవా నా బిడ్డ నిప్పే నిప్పు తప్పెట్లా చేసే నిప్పు. ఓ పెద్దవా నీకు అన్ని తెలిసి కూడా గట్లేందుకు మాట్లాడతావే. ఓ పారా 2 మాట్లాడే మరి నీ బిడ్డ తప్పు చేయకపోతే వాంతో ఎట్లా పోతుండే. నా బిడ్డ మారిపోయింది పెద్దవా దాని ఇజ్జత్ మానం తీస్తానని బాడుకో మళ్ళీ వచ్చిండు. నా పొల్ల సక్కడిది సరే కానీ నేను పోతానా అందరిని జమ చేస్తాను రాజావని పిలిచిన లచ్చక్కని పిలిచిన వాళ్ళు పనులు చేసుకుంటారు ఇంకా పప్పు పెట్టేస్తాడా నీళ్ళు పట్టేస్తాడా నువ్వు కూడా బిర్రని రా నేను పోతానా మరి పాయిగా తుక్కు చేస్తాం మళ్ళా. ఎవరు చెప్పినా నా బిడ్డ తప్పే అంటారు ఏం చేయాలి దేవుడా. అయ్యో అక్క నిలబడి చూస్తాను గా బాడుకావు రాజుగాడు మళ్ళీ మా ఇంటికి వచ్చిండు బాత్రూమ్ లో వచ్చిండు దొంగ బాడుకావు. నువ్వు కూడా రా రాజక్క ఇల్లక్క మల్లక్క పుల్లక్క అందరు వస్తారు మీటింగ్ పెట్టని తుక్కు చేసులే సరేనా. మర్చిపోకు బుక్కంతా బువ్వదిని బిర్రని రా సరేనా. అక్క జల్దీ రా మాట్లాడదా నువ్వు రా ఫస్ట్ పో పోయినాక ఫోన్ చెయ్యి చేస్తా. పో తర్వాత కానీ అరే నా మాట నేను మాట్లాడదామే చెప్తే ఇంద్రా మా మత్తది మందిని కలిసుకొస్తా అని పోయింది. అమ్మయ్య ఇది మా అమ్మ ఎటు పోయిందో ఏమో అయితే టెన్షన్ అవుతుంది. అయ్యో ఇంకెవరికి చెప్పాలో ఏమో. వానా ఎటు పోతానవే? బాగా పోతానుగా. అయ్యో నరేష్ అన్న రాజుగాడు మళ్ళీ వచ్చింది కాదే అప్పుడే కొడితే రావద్దని చెప్తే నేనేం చేయాలన్నా మా పోర్ని బదనం చేస్తానని వస్తాడు బాడుకోవాలని ఎట్లా కొడతాను చెప్పిగా. అయ్యో ఎందుకన్నా అందరు నా బిడ్డనే అంటారే నా బిడ్డ మారిపోయిందన్నా అందరికి అట్లా అంటే నాకు బాధ అనిపిస్తుంది. అయితే మనం రారి అన్న అని సంగతి చెప్తాం రారి ఎక్కువ తక్కువ అంటే ఆడు వీక్తాడా బాడుకో బాత్రూమ్ డోర్ తీసుకోరైనా వీక్తాడన్నా నేను ఓత బిర్యానీ రారి చూసుకోవద్దా. అయ్యో గట్లా అనగా నీకు దండం పెడతానే అందరం ఆడోళ్ళ మీద మొగోళ్ళు ఇవ్వలేరు ఆ బాడుక వాయింత మా మీద కొట్టడానికి ఎవరితే ఎట్లా జల్దీ రా అన్న పుణ్యం ఉంటది. అదా అదా అది నాకు గుర్తుంటే తీసుకోర్రా. అయ్యో ఈ పోరిపాడు నా కాడు ఉండదు ఇజ్జది మానం పది దియబట్టి అందరు నా పోరిని అనబడుతుంది. ఆ బాడకావే ఉండక అప్పుడే అట్లా వాయే ఇప్పుడు వచ్చే తీసుకొస్తే నా బిడ్డ నిప్పు అన్న కూడా తుప్పే అంటారు. అయ్యో నేను ఎవరు చెప్పినా నా మానం ఏమైతట్టుందవ్వా.
రాజుగాకే ఎటు పోతానవే బాలన్న ఏమైందక్క శుభమాని పెళ్లికి పోతా అంటే మేము అడ్డం వచ్చినావు అయ్యో బాలన్న ఇక రాజుగాడు వచ్చి మా బాతులో పెట్టింది అన్నో నేను ఎవరు చెప్పుకోవాలన్న ఇజ్జత్ మనం మొత్తం పోతుంది అన్న ఊరోళ్ళందరూ పిలుచుకొచ్చిన అయ్యో అట్లా అనగానే దండం పెడతారా రాజు నరేష్ అన్న చెప్పేది ముందుగా రాజు కనుకున్న పోరికి పెళ్లి చేసి అప్పుడే లొల్లిపోతుంది ఊళ్ళే బిచ్చానికి నా బిడ్డను కనుక రాజుగానికి వస్తాయి అన్న నేను అయ్యో రాజుగాని ఏం తక్కువ ఉందా బిచ్చగానికి ఏం ఎక్కువ ఉంది చూస్తే వెళ్తాది రాజానికి ఏం తక్కువ ఉందో బిచ్చానికి ఆ బిచ్చాన్ని నేను కదా ఇల్లు తిరుక్కుంటా అయినా నా బిడ్డను చేస్తాడు ఈ బాడగా ఏం పెట్టి చేస్తాడే నా బిడ్డను బిచ్చగానికి ఇస్తే గామి బిడ్డని బిచ్చగానికి ఇచ్చింది అంటారు రాజుగానికి ఏంది వాడు ఏదైనా పని చేసుకుని వస్తాడు సపరేట్గా మనకి పెళ్లి అయ్యి నీకు తెలుస్తలేదు నేను పోతున్నా శుభమాని పెళ్లికి పోతా అంటే పిల్లలే కట్టం లేవు అది లొల్లి ఎప్పుడుకుంటేదే నాకు మంచిగా బండి ఇప్పుడు స్టార్ట్ అయితే పో పోతావు అన్న అయ్యో అన్న ఈ బండి అయిపోయిందన్న ఈ బండి నా కోసమే అయిపోయినట్టుంది మరి మొగ దిక్కులేని సంసారం అన్న నీ పుణ్యం ఉంటది అన్న రాదే నా బిడ్డను జర కాపాడే అన్న రాజుగాని తుక్కు 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 అయ్యాలన్నో నువ్వు మంచిగానే ఉన్నావు బండి స్టార్ట్ కాకపోతే నూక్కుంటానే పోతా నేను పోతున్నాను ఎట్టిలో పెట్టి పోతావే బలన్నా నీ దండం పెడతా వస్తున్నా పన్నాడు బిర్యానీ రా అన్న పోతా నీ దండం పెడతా వస్తా పన్నాడు పోతాను అల్లని కూడా ఎంటేసుకొని రా అయ్యో ఇంకెవరున్నారో అందరు చెప్తా ఊరోళ్ళు అందరికి ఏం చేయాలి చెవులు పని చేస్తాయి అంటే ఇంతకు అమ్మో వస్తున్నా అవో నరేష్ ఎడిపోతాను రూపాక లేదు రూపాకల బిడ్డ పంచాయతీ పోతానా పొద్దుగాల మా ఇంటికి కూడా ఉరికొచ్చింది నిన్న నల్ల నీళ్ళు పడతానా ఉరికొచ్చింది ఓ లచ్చక్కో రావే వాడు వచ్చిండే బాత్రూమ్ లో వచ్చిండే రాకో వాడిని పొరక వేద్దాం తందాం గుద్దుదాం అని అంటాంది నాకేమో ఊరి పోయే పని ఉన్నది నేను అందుకోసం రెడీ అయిన ఫంక్షన్ ఉన్నది మా వాళ్ళందరూ వచ్చి ఒకటే ఫోన్ చేస్తాను చక్కగా పెళ్లి చేయక ఏంది తలకాయ నొప్పి నేను కూడా ఏపీ పంపించిన వాడ బాత్రూమ్ దాచిపెట్టిందట మన పొరక కొడదాం వచ్చి గోదలే కొడదాంది ఇలా పోరని దొరకబట్టి పోరికి పెళ్లి చేద్దాం మనం చెప్తే ఇంటదా ఏడ పెళ్లి చేస్తానంటాంది కొద్దిగా ఉన్నాయా మూతగల దానికి ఆశలు అసలు ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తుందో ఏమో వానికి ఇచ్చి చేస్తానని ఒప్పుకుంటలేదు సరేపా పోయితే మాట్లాడదాం సరేపా చూద్దాం ఏదోటి మా అమ్మ పోయింది ఇప్పుడు ఇక్కడనే ఉండకపోతే మళ్ళీ నేనే పంపించిన అనుకుంటది అతుందో ఏమో మరి నా కడుపు మండి పోతుంది అని బాగా శుభ్రతలు కావాలి అవునక్క నువ్వు అంతగానో ఇంతమందిని తిరిగి పోగేస్తానో వాడు ఉన్నాడో పీకిండో ఆడడం ఏంటి గోళం పెట్టొచ్చిన పాప అయ్యో నన్ను రారా అంటే నాకేమో కాళ్ళు నడవత్తలేకపాయే నేను ఎట్లా నడవన్నే నా కాళ్ళు నడవచ్చు పాడైతలేదు అడుగు బాత్రూమ్లు ఉన్నాడు సప్పడేమంటారు ఏడక్క వాడు లేకనే పోయే నన్ను ఊరి పోయేదని పని వాడ రావే రాజుగాడు బాత్రూమ్ లో వచ్చిండంటివి వాడో లేకనే పోయే అంత ఉత్తిగా చేసినావు నాకు తిన్న అరక్క పిలిపించింది అనుకుంటాను వానే నిన్ననే పెట్టిపోయినా నేనే పెట్టిపోయినా బాగా బలిసి వచ్చింది అనుకుంటాను మీ ఇంట్లో పొంటి నేను ఓ అక్క లగ్గం పోయటం అనవసరంగా పట్టుకొచ్చిన వీడికి ఉన్నాడు వాడు ఎటువా నేను ఏం చెప్పిన నీకు అప్పుడే సప్పుడేక లగ్గం చేయని చెప్పిన నా లగ్గం పోయింది నీ లగ్గం అయింది నేను పోతున్నా అబ్బో నేను దూపైతుంది నెత్తినొస్తుందా నేను దుకాణంలో పోయి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాను అత్తే అవారా అను ఆ సైడ్ నీ బిడ్డకు లగ్గం చేయి ఒక సిద్ధం అవుతుంది ఏమే మంది తిప్పల పెడతావా నువ్వు బారు పెట్టు పని ఉండే పని కొట్టి రానా తీసుకొచ్చి ఈ కథ ఉత్తది అయిపోయా చక్క ఇద్దరికి పెళ్లి చేయండి లేకపోతే ఓ అక్క ఒట్టిగా పోని బాధం చేయకు చక్కగా రాజుగానికి ఇచ్చి పెళ్లి చేయి బావను దుబాయ్ నుంచి రమ్మని ముచ్చటంతా చెప్పి చక్కగా లగ్గం చేయి ఇళ్ళందరూ తోలుకొచ్చింది దాయిగా మన పని అంతా వేస్ట్ చేసింది ఇదే అదేంటి పెట్టిన గొల్లెం పెట్టినట్టే ఉంది ఈ బాడక ఎట్లా తప్పించుకుండు ఈడు ఎట్లా తప్పించుకున్నాడే నేనే తీసిన అమ్మ గొల్లెం ఎందుకు తీసినావే కాదమ్మా ఇప్పటికే 2-3 సార్లు పోయినాం మళ్ళీ వస్తాడు గట్లనే నువ్వు ఎందుకమ్మా అంతమందిని పోగేసుకొస్తున్నావు ఊకే మనీ జరిగిపోతుంది మా ఇద్దరికి పెళ్లి అయ్యమ్మా ఎట్లయినా వాడంటే నాకు ఇష్టం నేనంటే వానికి ఇష్టం సిగ్గు లేదు నల్ల మొఖం దానా ఊరోళ్ళు చెప్పేది అందుకేనానే ఆ రాజుగానికి ఇచ్చి పెళ్లి చేయమంటారు మరి చేస్తా పైగా ఓ పని అయిపోతుంది ఊరోళ్ళు చెప్పినట్టే చేస్తారా మరిగా ఏం చేస్తానా పరువు తీసుకుంటాను అవసరమా నాకు